హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీ తెలుగు. నేను హేమంత్ శ్రీరామ్. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర ఎలక్షన్లో ఇప్పటి వరకు కూడా జగన్ 78 నియోజకవర్గాల్లో సీట్లు అనేది మార్పులు చేర్పులు చేశారు. అదేవిధంగా ఇంకా సీట్లు ప్రకటించవలసిన కూటమి టీడీపీ జనసేన ఏదైతే ఉందో సీట్లు 27వ తారీఖున ప్రకటించబోతున్నారు. ఇదే తరుణంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో, అసలు ఎవరు గెలవచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా అనేది ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఆడ ఎట్లా ఉండేది ఏముంది, అట్లా ఎట్లా ఉందంటే ఒకటి వస్తుంది అక్కడ. నా అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం నేను చేస్తేనేమో అవకడ పార్టీ వాళ్ళకు కోపం వస్తుంది, అవకడ పార్టీ వాళ్ళు చేస్తే నాకు కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన 90 ఇప్పుడు మా పార్టీ అభిమానం కొంది మేము మాట్లాడుతున్నాం. మా అభిమానం ఏంటంటే టీడీపీ వస్తుంది, చంద్రబాబు వస్తాడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి వస్తుందనేది మా ఆలోచన, మా అభిప్రాయం. అది జగన్ పరిపాలన బాగాలేదంటారు ఇప్పటివరకు? బాగానే లేదా, అసలు బాగల దాని. అంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా అమ్మఒడి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ డబ్బులు ఏంటి, చేయూత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ డబ్బులు ఏంటి అని చెప్పి. అవన్నీ చూసాము 5 సంవత్సరాలు చూసాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా మేము చూసే పరిస్థితిలో జనం అక్కడ లేరు. మా అన్ని ఆతుపాతులు అన్నీ నష్టపడిపోయాము. ఇప్పుడు మీ పర్సనల్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కదా, మీ పర్సనల్గా చెప్తే దాన్ని ఎలా చెప్తారు? కక్షపూరితంగా చేశారా, కావాలని చేశారా, నిజంగా కేసులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడిని 4 సంవత్సరాలన్నర బట్టి ఏ విధంగానైనా సరే జగన్ ఎక్కిన కాడి నుంచి ఏ విధంగానైనా సరే అతన్ని జైల్లో పెట్టాలనే ఉద్దేశం చొప్పున జగన్ గారు ప్రయత్నం చేశారు. అన్ని డిపార్ట్మెంట్లని ఆయన మీదకి ఎంక్వైరీ చేయించారు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆయన నలుసంత కూడా దొరకల. వాళ్ళు డిపార్ట్మెంట్లో చేతులు ఎత్తేసారు. చేసేది ఏమీ లేక చివరికి ఈ క్రిమినల్గా పెట్టి అన్న చేయాలంటే ఆ క్రిమినల్ కూడా ఆయన ఏడ దొరకల. ఇప్పుడు చివరికి ఏంటంటే లాస్ట్ మినిట్లో ఈ ఎలక్షన్ టైంలో లోపల బారేస్తే ముసలోడు కదా, ఎండలకు ఉబ్బలో అయితే స్కిన్ ప్రాబ్లం ఉంది కదా, ఈలోపు సత్యనేమో ఇంట్లో వాళ్ళే తీసుకొచ్చి చంపారని చెప్పొచ్చు, సత్య పీడ వెళ్ళిపోతాడని వాళ్ళందరూ అనుకొని లోపల వేసారు. కేసులు లేవు. ఆయన ఎక్కడా కూడా ఆయన జీవితంలో ఎక్కడా కూడా అవినీతి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కడా దొరకడో, ఆయన ప్రమేయం ఉండదో, దొరకదో. ఒట్టి కేసులు పెట్టారు, పాల్స్ అయ్యారు. దానికి మరి ఎవరి సహకారం ఉందో జగన్కి నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి ఆ 53 రోజులు ఊరగ పెట్టడం ఆయన. ఇప్పుడు జగన్ ప్లేస్లు అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు కదా, అంటే ఎక్కడో అక్కడ పోటీ చేయకుండా పక్కకు మారుస్తున్నాడు కదా, గెలవచ్చా ఓడిపోతారా ఈసారి? అంటే అలా ఎందుకు మారుస్తున్నాడు అనుకుంటున్నారు? నీ మీద నాకు కోపం ఉంది. ఎవరి మీద? జగన్ మీద మాకు కోపం ఉంది, ప్రజలకు ఉంది. నువ్వు జగన్ మీద కోపం ఉంటే జగన్ మారవాలని మేమందరం అనుకుంటుంటే, నువ్వు జగన్ ఎవరినో బయట ఎమ్మెల్యేలు మారుతానంటావేంది? ఎమ్మెల్యేలు గ్రాంట్లు కూడా లేవు కదా 5 ఏళ్ళు. ఒక వాలంటరీ జీవితమే ఉంది ఎమ్మెల్యేకి. వాలంటరీకి ఉన్నంత విలువ లేదు. ఉంది కానీ ఆయనకి ఎమ్మెల్యేకి విలువ లేదు. జగన్ పరిపాలనలో వాలంటీర్ ఆయన పెట్టిన వాలంటీర్కి విలువ ఉంది, కానీ జగన్కి మాత్రం ఎమ్మెల్యేకి మాత్రం. అంటే ఎందుకు అంటున్నారు అలాగా? అంటే ఎమ్మెల్యేకే ఎస్కార్ట్తో తిరుగుతాడు కదా 2 గన్మెన్లతో పాటు. ఆయన వచ్చిన దగ్గర నుంచి 4.5 సంవత్సరంలో ఈ పని మంచి పని చేశాడని ఒక్కటి చెప్పండి మీరు. పథకం అంటారా? పథకాలు వాళ్ళ దీని స్వార్థం కొద్ది ఇస్తారు. వాళ్ళు ఏం కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకొచ్చి ఇటల్లా అప్పు చేసుకొచ్చి పెడుతున్నారు. ఆ డబ్బు అంతా ఊరు తీర్చాలా, మనం తీర్చాలా ఆ బాకీ? కాబట్టి సున్నా వడ్డీ రైతులకి రైతు ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నాం, సున్నా వడ్డీకి లోన్లు ఇస్తున్నాం, ₹1,00,000 అని చెబుతున్నారు. అసలు సున్నా వడ్డీకి అకౌంట్లో డబ్బులే వేయకుండా బట్టలలోకి వడ్డీ బట్టలలోకి పడ్డాయి అంటే బ్యాంకు వాళ్ళకి అడిగిపోతే పోయి వాళ్ళని అడుక్కోపోమన్నారు. వీళ్ళని అడిగితే ఏమన్నారు? నొక్కాం. ఏం నొక్కారు? డబ్బులు లేని నొక్కారు. అసలు ఎవరికి పడ్డాయి? వట్టిదే. రైతుకి అంతా మోసమే చేసేది. రైతుకి ఎక్కడ జరిగినా మోసమే జరుగుతుంది. కాబట్టి అన్నీ కరెక్ట్గా జరగట్ల పరిపాలన. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు పులివెందుల్లో జగన్ గెలుస్తాడు ఈసారి, లేదంటే షర్మిల వచ్చింది కదా కాంగ్రెస్లోకి, అంటే ఓట్లు ఎవరికి పోయే అవకాశం ఎక్కువ ఉంది? చంద్రబాబు కంటారా లేదా జగన్ కంటారా? అడగాల్సింది ఏంటంటే మీరు అడగాల్సింది జగన్ని అడగాలన్నమాట. నీ చెల్లెలు గొప్పదా, నువ్వు గొప్పోడివా? రాజశేఖర రెడ్డి కుటుంబంలో మీ ఇద్దరు గొప్పోళ్ళే కదా, అది ఏందని ఆయన్ని అడగండి. మమ్మల్ని ఆయన ఏమంటాడంటే అప్పుడు మా బాబాయిని ఆపోజిట్ గా నిలబెట్టింది, ఇప్పుడు మా చెల్లిని కాంగ్రెస్ తీసుకొచ్చింది అంటే. వాళ్ళు ఏం చెప్పుకున్నారో వాళ్ళ పార్టీ అంతర్గతం, అది మాకు సంబంధించింది కాదు. అది వాళ్ళ అంతర్గతం, వాళ్ళ పార్టీ విషయాలు. మరి చంద్రబాబు నాయుడు కూడా పోలవరం కట్టలేదు, నేను కట్టలేదు, మీరు చంద్రబాబు నాయుడు అడగకుండా నన్ను ఎందుకు అడుగుతారని చెప్పి జగన్ అంటాడు ఒక్కొక్కసారి. దానికి ఏమంటారు? అట్లా పోలవరం 75% కట్టాడు.
మరి ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలుగా జీల్చింది సోనియా గాంధీ. ఆ రోజు రావాల్సిన 105 సంస్థల్లో, కేంద్ర సంస్థల్లో ఇంతవరకు వాటాలు పంచలేదు. ఏంది అసలు ఏమీ పంచకుండా ఒట్టిది ఇచ్చి పంపించారు ఎడగొట్టినప్పుడు. అంతవరకు సాధ్యమైనంతవరకు టెంపరీగా చేశాడు. ఇంకా చేయాలంటే ఆయన దగ్గర టైం లేదు, డబ్బు లేదు. ఏం చేస్తారు? సహకరిస్తుంది ఎవరైనా. సరే ఈయన ఎందుకు కట్టలేదో నాకు అనవసరం. ఆయన కట్టలేకపోవడానికి కారణం అది. టైం చాలలేదు, డబ్బు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక వస్తే 3 రాజధానులు కాకుండా అమరావతి రాజధానిగా ఉంటుందా, లేదంటే ఆయన 3 రాజధానులు చేస్తాడు? ఏకైక రాజధాని. మళ్ళీ ఆ మాట 3 అనే మాట అంటే చంద్రబాబు నాయుడు చెత్తలెగుతుంది. చంద్రబాబుకి 3 రాజధానులు అంటే ఒళ్ళు పొంగిద్ది. ఏకైక రాజధాని అమరావతి. ఆయన గొప్పతనం వలన 33,000 ఎకరాలు ఒక్క రూపాయి రైతులకు ఇవ్వకుండా ఆయన తెలివితేటలతో సంపాదించాడు. ఆ రోజు నేను అడిగాడు, 33,000 ఎకరాలు కావాలని నువ్వు ఒప్పుకున్నావు. ఇవాళ వచ్చి నువ్వు ఇదైన తర్వాత 3 రాజధానులు అని చెప్పానంటే ఎట్ట కుదిరిద్ది? ఆయన చంద్రబాబే సార్ వస్తాడు, అమరావతిని బాగు చేస్తాడు, ఒకే రాజధాని అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఇండియాలో ఆంధ్ర రాష్ట్రమే. కాబట్టి చంద్రబాబు గ్యారంటీగా గెలుస్తాడు, మళ్ళీ వస్తాడు, అమరావతిని బాగు చేస్తాడు, పోలవరాన్ని బాగు చేస్తాడు. ఈ పథకాలన్నీ ముఖ్యమైన పథకాలు అట్టి పెడతాడు. నా ఉద్దేశం ప్రకారం పనికిరాని పథకాలన్నీ ఎత్తిపారేస్తాడు, ఆయనవి కానీ ఇంకొకరి కానీ. అది కాబట్టి ఈసారి ఆంధ్రాలో 100కి 100 పాళ్ళు, 100కి 105 పాళ్ళు చంద్రబాబు వస్తాడు. జగన్ ఎట్టి పరిస్థితుల్లో రాలేడు, జగన్ చేయలేడు. అందులో వాళ్ళ కుటుంబంలోనే చీలికలు వచ్చినాయి, అన్న చెల్లెలకి చీలికలు వచ్చినాయి. అన్న ఒక పక్క పార్టీ, చెల్లెలు ఒక పక్క పార్టీ పెట్టుకొని ఆ చెల్లెలే మన్నకేయాల ఓట్లు. ఆయన జైల్లో ఉంటే మంచోడు, మన్నకేయాల ఓట్లు, ఇది రాజశేఖర రెడ్డి కుటుంబం అని ప్రచారం చేసిన ఆ దాంట్లో లేకుండా ఇలా కాంగ్రెస్లో చేరింది. వాళ్ళిద్దరికే భేదాభిప్రాయాలు వచ్చింది ఆ కుటుంబంలో. ఆయన మీద ఎట్టేస్తారు ఓట్లు, ఆయన ఎట్టొస్తాడు. అది మాత్రం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా మరి. మాకు పోయిన 5 సంవత్సరాల్లో మా కుటుంబాలు, మా పిల్లలు, మా ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో దివాలా కూర్చొని తీసి మేము ఎంతో లాస్ పడిపోయి ఉన్నాం. ఏది అభివృద్ధి లేక. కనీసం ఇళ్ళుంటే ఇళ్లలో అద్దెకుండేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు వచ్చాడు అనుకో, ఏదన్నా మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంటే రేట్లు వస్తాయేమో, మేము ఆర్థికంగా బలపడతామనే ఉద్దేశం చొప్పున మేము ఉన్నామయ్యా. మాకు చంద్రబాబు అయినా నెత్తిన పెట్టేది లేదు, జగన్ పెట్టడం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా మేము డెవలప్ కావాలంటే చంద్రబాబు వస్తే ఏదైనా మా అభివృద్ధి చేస్తే మేము పాతులకి ఏదైనా రేటు పాటలు వస్తాయేమో అని ఆ చొప్పున మేము ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కదండి, పవన్ కళ్యాణ్ రావడం వల్ల టీడీపీకి ప్లస్సా మైనస్? ప్లస్ ఉంటుంది. ఎందుకంటే కొంత ప్లస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కానీ, లేదా డిప్యూటీ సీఎం కానీ, లేదంటే సీఎం సీట్ షేరింగ్ కానీ 2.5 సంవత్సరాలు వాళ్ళకైనా ఉన్నాయి అంటే అలాంటి స్థానాలు ఏమన్నా కల్పించబోతున్నారా టీడీపీ? పవన్ కళ్యాణ్ నిలబడి సంపాదించుకున్న సీట్ల ప్రకారము అప్పుడు ఏది తలుచుకుంటే ఆయన ఏదన్నా ఎన్ని సీట్లు సంపాదించుకుంటాడో ఆ సీట్ల ప్రకారం ఆయనకు పదవి ఇస్తారు. అది ఆయన సంపాదించుకున్న సమతలు మట్టుకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మట్టుకి ఎటువంటి ఇబ్బంది కలిగే పని, ఆయనకు అవమానం జరిగే పని చంద్రబాబు నాయుడు చేయడు. ఆయనకి ఎన్ని వస్తాయో, ఈయనకి ఎన్ని వస్తాయో ఏరే విషయం. వచ్చే మట్టుకి ఆయనకి సముచిత స్థానం ఇచ్చి తను కూడా ఎన్నాళ్ళు కలిసిన అన్నాళ్ళు గౌరవంగానే చూసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. అది కుటుంబంలో అందరం కలిసే ఉన్నాం, పోటాడుకుని ఏరుపడేదానికి ఎవరేం చెబుతున్నారు? అట్లనే వాళ్ళు ఎట్టుంటారో రేపు మనం చెప్పలేం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.